హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్లో బీ ఫార్మసీ అలానే ఫార్మడీకి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మనం బీ ఫార్మసీ అలానే ఫార్మడీకి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పేసి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్లో బీ ఫార్మసీ అలానే ఫార్మడీకి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో టైం టు టైం పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసుకోండి. అలా చేయడం వల్ల మన ఛానల్లో ఏం అప్డేట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కౌన్సిలింగ్ డేట్స్ చెప్పే ముందు మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను. సో బీ ఫార్మసీ ఇంకా ఫార్మడీతో పాటు మనకి ఏపీ ఎంసెట్లో బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్, సో వీటి కూడా అయితే కలిపి అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు. సో ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో కండక్ట్ చేసే ఫుడ్ టెక్నాలజీ వేరే విధంగా ఉంటుంది, మనకి అలానే ఏపీ ఎంసెట్లో కండక్ట్ చేసే ఫుడ్ టెక్నాలజీ వేరే విధంగా ఉంటుందన్నమాట. ఇంకా మనం కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందో చూసుకుంటే కౌన్సిలింగ్ వచ్చేసి మనకి ఆగస్టులో 3rd లేదంటే 4th వీక్లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఈసారి మాత్రం ఫార్మసీ కౌన్సిలింగ్కి సంబంధించి ఎటువంటి డిలే అయితే అస్సలు ఉండదు. మనకి ఆన్ టైం అయితే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఎంపీ స్ట్రీమ్కి సంబంధించి ఫేజ్ 1 ఫేజ్ 2 కౌన్సిలింగ్ కంప్లీట్ చేశారు. దాంతోపాటు రీసెంట్గానే కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ చేశారనమాట. అది వచ్చేసి మనకి ఆగస్ట్ 2nd వీక్ అయితే కంప్లీట్ చేస్తారు. సో దాని తర్వాత మనకి ఫార్మసీకి సంబంధించి అప్డేట్ అయితే వస్తుంది. కౌన్సిలింగ్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో ఇది ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్లో బీ ఫార్మసీ అనే ఫార్మడీకి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.